ఇవాళ మనం 2017లో రిలీజ్ అయిన 'వాట్ హ్యాపెన్ టు మండే' అనే థ్రిల్లర్ మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ స్టోరీ ఏంటంటే, ఫ్యూచర్‌లో ప్రపంచ జనాభా బాగా పెరిగిపోవడం వల్ల ఒక బిడ్డనే కనాలి అనే ఒక స్ట్రిక్ట్ పాలిసీని తీసుకొస్తారు. ఇలాంటి టైంలో 7 మంది కవల పిల్లలు ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే ఈ మూవీ స్టోరీ. ఇక మూవీలోకెళ్ళిపోతే, నికోలెట్ కేమెన్ అనే పొలిటీషియన్ ఈ ప్రపంచంలో జనాభా బాగా పెరిగిపోతుందని, దానివల్ల ఫుడ్డు, నేచురల్ గ్యాసెస్ అలాంటివన్నీ అడుగంటిపోతున్నాయని, కాబట్టి మన పిల్లలకి ఫ్యూచర్ అనేది ఉండదని, కాబట్టి ఒక ఫ్యామిలీకి ఒక బిడ్డనే కనాలి అనే ఒక కొత్త యాక్ట్‌ని తీసుకొస్తుంది. ఇందుకోసమే చైల్డ్ అలొకేషన్ బ్యూరో అనే సంస్థను స్థాపించి, చైల్డ్ అలొకేషన్ యాక్ట్ అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది. దీనికోసం సీఏబీ తయారు చేసిన బ్రేస్లెట్‌ని అందరూ వేసుకోవాలని, ఒకవేళ ఎవరైనా ఒక బిడ్డకు మించి పిల్లల్ని కంటే, ఆ పిల్లల్ని క్రయో స్లీప్‌లో ఉంచుతామని చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో టారెన్స్ సెట్మెన్ అనే ఒక పెద్దాయన్ని చూపిస్తారు. ఆయన కూతురు 7 మంది కవల పిల్లల్ని కని తను చనిపోతుంది. సో, తనని వాళ్ళని ఎలా రక్షించాలా అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో డాక్టర్ ఉండేసి, ఇంతకీ వీళ్ళకి ఏం పేర్లు పెడుతున్నారు అని అడగగానే, 7 మంది పిల్లలున్నారు కాబట్టి, వారానికి 7 రోజులు కాబట్టి, ఆ రోజుల పేర్లు నేను పెట్టేస్తాను అని చెప్తాడు. అలా పిల్లలు కొంచెం పెద్దవుతారు. వాళ్ళకి ఇంట్లోనే కొంత చదువు నేర్పిస్తాడు. అలాగే క్వైట్‌గా ఎలా సర్వైవ్ అవ్వాలి అనే విషయాలన్నీ నేర్పిస్తాడు. అలాగే వాళ్ళ కోసం సీక్రెట్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తాడు. అప్పుడప్పుడు ఎవరన్నా వస్తే ఎలా దాక్కోవాలి, ఎలా ఉండాలి అనేది మాక్ డ్రిల్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ట్రైన్ చేస్తాడు. అలాగే వాళ్ళకి బ్రేస్లెట్స్ ఉంటాయి. ఆ బ్రేస్లెట్స్‌ని అన్నిటిని ఒకే పేరుతో, ఒకే ఐడెంటిటీ వచ్చేలాగా చాలా కష్టపడి తయారు చేసిస్తాడు. ఫైనల్‌గా వాళ్ళకి ఒకటే చెప్తాడు. మీరు ఇంట్లో ఎలాగైనా ఉండండి. మీరు ఎలాగైనా డ్రెస్ చేసుకోండి. మీరు ఎలాగైనా ఉండండి. కానీ బయటకెళ్తే మాత్రం మీరు ఒక్కరే. అదే క్యారెన్ సెట్మెన్ లాగానే మీరుండాలి. సో, మీరు జాగ్రత్తగా ఉండండి అన్న విషయం చెప్తాడు. ఫైనల్‌గా మండే బయటికెళ్ళే రోజు రానే వస్తుంది. తనని స్కూల్లో జాయిన్ చేయించడానికి తీసుకొస్తాడు వాళ్ళ తాతయ్య. అలా బయటికి రాగానే జనాల్ని చూసి తను ఒకసారి భయపడుతుంది. ఏం పర్లేదు రా అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడ తన బ్రేస్లెట్‌ని స్కాన్ చేస్తూ ఉంటారు. స్కాన్ చేసేటప్పుడు తను కొంచెం భయపడుతూ ఉంటుంది. ఫైనల్‌గా తన బ్రేస్లెట్ అక్కడ యాక్సెప్ట్ అవుతుంది. క్యారెన్ సెట్మెన్ ఓన్లీ చైల్డ్ అని చూపిస్తుంది. సో, వాళ్ళు అగ్రీ చేసేస్తారు పంపించొచ్చు అనని. సో, దెన్ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ తాతయ్య కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. నువ్వు ఎప్పుడూ నీకు ఒక సిబ్లింగ్ ఉందని బయట ఎప్పుడూ చెప్పకూడదు. నీకు చెప్పినంత గుర్తుంది కదా అని చెప్పి తనని స్కూల్లోకి పంపిస్తాడు. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళ తాతయ్య మనవరాలతో అందరితో కూర్చో ఉంటాడు. తను ఆల్రెడీ వాళ్ళ బ్రేస్లెట్స్‌లో ఒక చిన్న కెమెరాని ఫిక్స్ చేసేసి ఉంటాడు. సో, వాళ్ళ పేర్ల ప్రకారం ఏ డే ఉంటే ఆ డే వాళ్ళు బయటకెళ్తారు. అలా వెళ్ళిన రోజు వాళ్ళు ఆ డేలో జరిగిందాన్నంతా ఆ కెమెరా ద్వారా రికార్డ్ చేసి ఈవినింగ్ ఇంటికొచ్చాక మిగతా సిబ్లింగ్స్‌తో అది షేర్ చేసుకోవాలి. ఇది తప్పనిసరి అని చెప్తాడు. అలా సాటర్డే టైం వస్తుంది. సాటర్డేని బయటికి తీసుకెళ్తాడు. వెంటనే థర్స్‌డే వాళ్ళు బయటికి వెళ్ళేది చూసి తను ఒక స్కేట్ బోర్డ్ తీసుకొని బయటికి వెళ్తుంది సీక్రెట్‌గా వెళ్ళి ఆడుకోవడానికి. ఈవినింగ్ అవుతుంది. వాళ్ళ తాతయ్య వస్తాడు. సో, థర్స్‌డే ఎట్లా ఎళ్ళింది? మీరెవరు చూడలేదా ఎలా ఎళ్ళిందంటే, మాకు తెలీదు అని చెప్తారు. సో, ఇప్పుడు ఎలా ఎళ్ళింది? ఎలా కనుక్కోవాలి అని అనుకుంటుండగా డోర్ నాక్ అవుతుంది. అది చూసి భయపడి వీళ్ళందరూ వెళ్ళి దాక్కుంటారు. వాళ్ళ తాతయ్య రూమ్‌లో ఉన్న లాకర్‌లో ఉన్న ఒక గన్ తీసుకొచ్చి డోర్ తీస్తాడు. అలా డోర్ తీయగానే చూస్తే థర్స్‌డే ఉంటుంది. థర్స్‌డేని అలా లోపలికి లాగేస్తాడు. లాగేయగానే తను ఇలా నేను బయటికెళ్ళాను. నాకు దెబ్బ తగిలింది. ఫింగర్ కట్ అయిపోయింది అని చెప్పి చూపిస్తాడు. అది చూసి కొంచెం బాధపడతాడు వాళ్ళ తాతయ్య. అలా థర్స్‌డేకి చేతికి కట్టు కడుతూ వాళ్ళకి చెప్తాడు. మీలో ఎవరు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా దాని కాన్సిక్వెన్సెస్ మీరందరూ భరించాల్సొస్తుంది. సో, బీ కేర్‌ఫుల్ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ మండేని పిలిచి మండే చేతికి ఒక నొప్పి లేకుండా ఉండే ఒక ఇంజెక్షన్ ఏస్తాడు. తర్వాత పక్కనే ఉన్న ఒక కత్తిని తీస్తాడు. అది చూసి పిల్లలందరూ భయపడతారు. ఆ కత్తిని స్టవ్ మీద పెట్టి బాగా కొంచెం వేడి చేసి, సో, నెక్స్ట్ టైం మీరేదన్నా యాక్ట్ చేసేటప్పుడు మీరు బాగా ఆలోచించండి అని చెప్పి మండేని పిలిచి తన ఫింగరు తనకి ఎలా అయితే కట్ అయిందో తినకు కూడా అలానే తను కట్ చేసేస్తాడు. అలా పిల్లలందరికీ కూడా కట్ చేసేస్తాడు. ఇక్కడ సీను 30 ఏళ్ల తర్వాతకెళ్తుంది.
సండేని చూపిస్తారు. సండే రోజు బయటకొస్తుంది. సో, అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ అంతా తన బ్రేస్లెట్‌ని చెక్ చేసి తనని లోపలికి పంపిస్తారు. తను అలా లోపలికి వెళ్తూ ఉండగానే అక్కడ కొంతమంది ఈ సీఏపీకి సంబంధించిన వాళ్ళు ఒక ఫ్యామిలీ నుంచి ఒక పాపని బలవంతంగా లాక్కెళ్ళిపోతూ ఉంటారు. ఎక్స్ట్రా సిబ్లింగ్ ఉంది అన్న దాని మీద తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అదంతా తన బ్రేస్లెట్‌లో ఉన్న కెమెరా ద్వారా తను రికార్డ్ చేస్తుంది. అదంతా రికార్డ్ చేశాక మళ్ళీ తను మార్కెట్‌కి వెళ్తుంది. మార్కెట్‌కి వెళ్ళి తను అక్కడ ఒక నాన్ వెజ్ కొనుక్కుంటుంది. అక్కడ కూడా తన బ్రేస్లెట్ చూపిస్తుంది. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఏం చేసినా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకి ఆ బ్రేస్లెట్ మస్ట్ అన్నట్టు ప్రతిదీ వాళ్ళకి రికార్డెడ్ అయిపోతుందనమాట. సో, అది తీసుకొని తను రిటర్న్ తన అపార్ట్మెంట్ దగ్గరకైతే వస్తుంది. అపార్ట్మెంట్‌లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఒకతను సెక్యూరిటీ అతను కూర్చొని ఉంటాడు. అతను అడుగుతాడు, "హాయ్, కెరెన్ ఎలా ఉన్నావు? ఏంటి నిన్న నువ్వు అక్కడ వామిట్ చేసుకున్నావు కదా! ఇవాళ చూస్తే చాలా ఫ్రెష్‌గా ఉన్నావే" అనని అడుగుతాడు. తను "ఓహ్! అవునా? ఏమో నాకు తెలీదులే" అనని తను పైకి ఇంట్లోకెళ్ళిపోతుంది. తను ఈవెన్ తన అపార్ట్మెంట్‌లోకి వెళ్ళడానికి కూడా సెక్యూరిటీ ఎలా ఉంటదంటే వాళ్ళ వాళ్ళ ఐ సెన్సార్‌తో పనిచేస్తుందనమాట. వాళ్ళ ఐ పెడితేనే వాళ్ళు డోర్ ఓపెన్ అవుతుంది. అలా వాళ్ళు సెట్ చేసుకుంటారు. అలా తన ఐ పెట్టి డోర్ ఓపెన్ అవ్వగానే తను లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళి చూడగానే తన మిగతా ఎక్స్ట్రా సిస్టర్స్ అందరూ ఉంటారు. అందరూ కలిసి డిన్నర్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సండే బయటికెళ్ళింది కదా! తను రికార్డ్ చేసింది వాళ్ళకందరికీ ఈవినింగ్ వాళ్ళకి చెప్పాలన్నట్టుగా తను దాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసిన వాళ్ళు వెంటనే సాటర్డే ఉండేసి అంత పాపం కదా అమ్మాయిని ఆ ఫ్యామిలీ నుంచి దూరం చేసేశారు అనని అంటుంది. అనగానే వెంటనే ఫ్రైడే ఉండేసి అదే బెటర్ ఏమో, మనము జస్ట్ ఇమాజిన్ ఒకసారి మనం క్రయో స్లీప్‌లోకి వెళ్ళిపోయాక మనం అలా పడుకుండిపోతాము కొన్ని ఇయర్స్. తర్వాత ఈ క్రైసిస్ అంతా తగ్గాక మనం లేచి మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటుంది. అంటే వెంటనే థర్స్‌డే ఉండేసి ఇది ఒక జీవితమేనా? మనకంటూ ఒక ఐడెంటిటీ లేదు. మనకంటూ ఏం లేదు. ఒక కేరెన్ అనే ఒక మాస్క్ ఏసుకొని తిరుగుతున్నాము అనని చాలా కోప్పడి తను పైకెళ్ళేసి పడుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో మండే వామిట్ చేస్తూ ఉంటుంది. వెంటనే సాటర్డే ఉండేసి నీకు ఫీవర్ వచ్చినట్టుంది. ఇవాళ ఆఫీస్‌కి వేరే వాళ్ళు వెళ్తారులే అని అంటే, లేదు ఇవాళ నాకు ఆఫీస్‌లో ప్రమోషన్ వస్తది. సో, ఖచ్చితంగా ఇవాళ నేను వెళ్ళాలి అనని చెప్పి తను మేకప్ వేసుకొని ఆఫీస్‌కి రెడీ అవుతూ ఉంటుంది. అలా ఆఫీస్‌కి బయలుదేరంగానే అక్కడ మనకి సినిమాలో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన ఏడ్రియన్‌ని చూపిస్తారు. తను ఆ సీఏబీలో సెక్యూరిటీగా పనిచేస్తాడు. సో, తనని రెగ్యులర్‌గా వేయాల్సిన క్వెషన్స్ అడిగేసి తనని లోపలికి పంపించేస్తాడు. అలా తను ఆఫీస్‌లోకి వెళ్ళిపోతుంది. ఆఫీస్‌లోకి వెళ్ళగానే లిఫ్ట్‌లో జెర్రీ అనే తన కొలీగ్ కలుస్తాడు. తను కేరెన్‌తో "ఇవాళ చాలా బిగ్ డే కదా! చూద్దాము ప్రమోషన్ ఎవరికొస్తదో" అని అంటాడు. "అయినా నీ గురించి నాకన్నీ తెలుసు. లెట్స్ సీ చూద్దాం ఎవరికొస్తదో" అన్నట్టు తనని బెదిరించినట్లుగా మాట్లాడతారు. సో, అలా తను వెళ్ళిపోతుంది. ఇక్కడికి సీన్ కట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళ సిస్టర్స్‌ని చూపిస్తారు. అక్కడ వాళ్ళు ఏంటి ఇవాళ ఇంత నైట్ అయినా కూడా ఇంకా మండే తిరిగి రాలేదు ఏమైంది అనని చెప్పి తను కోసం కంగారు పడుతూ ఉంటారు. అలా తన బ్రేస్లెట్ లొకేషన్‌ని ఇంట్లో ఉండి తనను చెక్ చేస్తూ ఉండగా తన బ్రేస్లెట్ లొకేషను నో సిగ్నల్ అని చూపిస్తుంది. సో, వీళ్ళకి ఏం జరిగిందో ఏం అర్థం కాదు. ఎలా ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ డే ట్యూస్‌డే. సో, ట్యూస్‌డే వెళ్ళాలన్నమాట ఇవాళ ఆఫీస్‌కి. సో, ట్యూస్‌డే ఆఫీస్‌కి వెళ్ళడానికి తయారవుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ సిస్టర్స్ ఉండేసి ట్యూస్‌డేని రెడీ చేస్తూ ట్యూస్‌డే ఇవాళ చాలా ఇంపార్టెంట్. మండే ఎలా మిస్ అయిందో నువ్వే ఎళ్లి ఇప్పుడు ఫైండ్ ఔట్ చేయాలి. సో, బీ కేర్‌ఫుల్. కొంచెం జాగ్రత్తగా అవన్నీ చూడు అనని చెప్పి పంపిస్తారు. అలాగే అని తను ఆఫీస్‌కి బయలుదేరుతుంది. జస్ట్ రెగ్యులర్ చెకప్ లాగానే తనని కూడా చెక్ చేసి తనని ఆఫీస్‌లోకి పంపించేస్తారు. అలా తన ఆఫీస్‌లోకి వెళ్ళగానే తన బ్రేస్లెట్‌లో ఉన్న మైక్రోఫోన్ తీసుకొని చెవిలో పెట్టుకొని వీళ్ళతో కాంటాక్ట్‌లో ఉంటుంది మిగతా సిబ్లింగ్స్‌తో.
అలా తన క్యాబిన్‌లోకి వెళ్ళగానే తన కొలీగ్ వస్తుంది. తన కొలీగ్‌తో తను ఏం తెలియనట్టుగానే నిన్న నేను ఎప్పుడు ఎన్ని గంటకి లాగౌట్ చేశాను నేను మర్చిపోయాను అనని అంటుంది. సో, నిన్న నువ్వు చాలా త్వరగా వెళ్ళిపోయావు కదా! అంటే ఎక్కడికెళ్ళాను గుర్తులేదే అంటే, "నువ్వు బార్‌కెళ్ళిపోయావు" అని అంటుంది. సో, అలా అని తను ఆమె చెప్పిన బార్‌కి వెళ్ళి అక్కడ కలుస్తుంది. తననంటుంది, "నేను నిన్న చాలా ఎక్కువ తాగేసినట్టున్నాను. నేను ఎన్నింటికెళ్ళానో నాకు గుర్తులేదు" అనగానే, లేదు నిన్న నువ్వేమి ఎక్కువ తాగలేదు. నువ్వు ఒక షాటే తాగావు. కానీ నిన్న అతనొచ్చాడు గదా! జెర్రీ అతను కొంచెం ఏదో వేరేలాగా బిహేవ్ చేశాడు అనని చెప్పి అంటుంది. సో, వీళ్ళకి జెర్రీ మీద డౌటొస్తుంది. సో, జెర్రీయే మండేని ఏదో చేశాడు అన్న కన్‌క్లూజన్‌కి వచ్చేస్తారు. థర్స్‌డే ఉండేసి ఓకే. అయితే నువ్వు వెంటనే వెళ్ళి జెర్రీ అపార్ట్‌మెంట్‌లో ఎళ్లి జెర్రీని కలువు. మనకి మండే గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తది అనగానే, ఇప్పుడా అంటే అవును అంటది. సరే అని తను బయలుదేరి వెళ్తూ ఉండగా వెంటనే ఎదురుగా సీఐబీకి సంబంధించిన ఏజెంట్‌లొచ్చి తనని "నువ్వు కారెక్కు" అంటారు. తనుండేసి ఎందుకు అనగానే, లేదు నువ్వు ఎక్కు మీతో పనుంది అనని చెప్పి తనని ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు. అలా కార్‌లో ఎక్కించుకోగానే తన బ్రేస్‌లో నుంచి తీసి తన లొకేషన్‌ని ఆఫ్ చేసేస్తారు. సో, అలా లొకేషన్ ఆఫ్ అవ్వగానే ఇక్కడ వీళ్ళు కంగారు పడతారు. ఏంటి సడెన్‌గా ట్యూస్‌డే లొకేషన్ కూడా ఆఫ్ అయిపోయింది అనని చెప్పి చాలా కంగారు పడతారు. నెక్స్ట్ సీన్‌లో ట్యూస్‌డేని బ్యూరోకి తీసుకెళ్తారు. ఇదంతా ఏడ్రియన్ చూస్తాడు. ఆహ్, బ్యూరోకి తీసుకెళ్ళాక అక్కడ చూడగానే నిక్లెట్ ఉంటుంది. నిక్లెట్‌ని చూడగానే ట్యూస్‌డే కంగారు పడుతుంది. నిక్లెట్ వచ్చి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నేను నిక్లెట్ అంటే, "నాకు తెలుసు మీరెవరో. ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు" అని అడుగుతుంది. అసలు ఇన్ని రోజులు మీరు ఎలా చేసి మీ అక్క చెల్లెలందరూ కలిసున్నారు అనగానే, లేదు నేను ఒక్కదాన్నే నాకెవ్వరు సిస్టర్స్ లేరు అనని చెప్తుంది. సో, వెంటనే వాళ్ళ అసిస్టెంట్ ఉండేసి, లేదు ఇదిగోండి వాళ్ళ లొకేషన్స్ అనని చూపిస్తాడు. సో, వెంటనే వీళ్ళు తనని పట్టుకుంటారు గట్టిగా. పట్టుకోగానే ప్లీజ్ ప్లీజ్ నేను బ్యాంక్‌లో పనిచేస్తాను. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అనని తను అంటుంది. వెంటనే నిక్లెట్ ఉండేసి, ఇంతకు ముందు ఆమె కూడా ఇదే చెప్పింది అననేసి తను బయటికెళ్ళిపోతుంది. వెంటనే అసిస్టెంట్ ఒక కత్తి తీసుకుంటాడు. ఇంతటితో సీన్‌ని కట్ చేస్తారు. నెక్స్ట్ సీన్‌లో మిగతా వీళ్ళందరూ సిబ్లింగ్స్ ఏంటి? ఏం జరుగుతుంది? ఇద్దరు కనపడకుండా పోయారు. కొంపదీసి వా సీఐబీ వాళ్ళకేమన్నా తెలిసిపోయుంటదా అనని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉండగా, అక్కడ కెమెరాలో వాళ్ళ ఇంటి దగ్గర కొంతమంది వచ్చినట్టు కనపడుతుంది. అది చూసి వీళ్ళు కంగారు పడిపోయి సీక్రెట్ రూమ్‌లోకెళ్ళి దాక్కుంటారు. ఆ వచ్చిన వాళ్ళు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్‌ని చంపేసి వీళ్ళు పైకి వస్తూ ఉంటారు. అక్కడ రాగానే ఒక ఐబాల్ తీసుకొనొచ్చి సెన్సార్‌లో పెట్టి వాళ్ళు ఎంటర్ అవుతారు. అంటే ఐబాల్ ట్యూస్‌డేది. అలా ఎంటర్ అయిపోగానే వాళ్ళకేదో అంతా తెలిసినట్టుగా సీక్రెట్ రూము లాక్ ఓపెన్ చేసేస్తారు. అలా డోర్ ఓపెన్ అవ్వగానే ఒక్కొక్కరుగా అందరూ భయపడుతూ బయటకొచ్చేస్తారు. బయటికి రాగానే ఇంకా ఇద్దరు కనపడట్లేదు ఏరి అనగానే థర్స్‌డే సెపరేట్‌గా వచ్చి వీళ్ళతో ఫైట్ చేస్తుంది. అలా ఒకరికొకరు అందరూ కలిసి వాళ్ళని ఫైట్ చేస్తారు. ఫైట్ చేసేసి వాళ్ళని చంపేస్తారు. అలా ఈ ఫైటింగ్‌లో సండే కూడా ఒక కత్తి గాయం తగులుతుంది పొట్టలో. అలా కత్తి గాయం తగలగానే తను కింద పడిపోతుంది. వీళ్ళందరూ ఏడుస్తారు. తను నాకు చచ్చిపోవాలని లేదు అనని చెప్పి బాధపడుతూ తను చనిపోతుంది. సో, అది చూసి వీళ్ళందరూ చాలా ఏడుస్తారు. నెక్స్ట్ సీన్‌లో పడిపోయిన ఆ ఐబాల్‌ని తీసుకొని చెక్ చేసి ఇది ట్యూస్‌డేది అనని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటారు. సో, ట్యూస్‌డే కూడా చనిపోయింది అనని బాధపడతారు. అసలు అసలిదంతా ఎందుకు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అనని కనుక్కోవాలి. మనం ఎట్లైనా ఫైండ్ ఔట్ చేయాలి అనని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ డే వెడ్నెస్‌డే. సో, వెడ్నెస్‌డే వెళ్ళాలి. అలా వెడ్నెస్‌డే బయటికి వెళ్ళి కనుక్కుంటానని చెప్తుండగా ఫ్రైడే వచ్చి ఒక కెమెరాని తన షర్ట్‌కి పెట్టి నువ్వు వెళ్ళేదంతా మేము చూస్తూ ఉంటాము అనని చెప్తుంది. వెంటనే థర్స్‌డే వచ్చి గన్ ఇచ్చేసి సో, ఇన్ కేస్ నీకు కావాలంటే యూజ్ చేసుకో అన్నట్లుగా చెప్పి పంపిస్తుంది. సో, అలా వెడ్నెస్‌డే బయటికి వస్తుంది. బయటకు వచ్చి వెళ్ళి జెర్రీ అపార్ట్మెంట్‌లో జెర్రీని కలుస్తుంది. జెర్రీకి గన్ను ఎయిమ్ చేసేసి అసలేం జరిగింది చెప్పు అని అంటుంది. ఏం లేదు మనం ఒక డీల్ కుదుర్చుకున్నాం కదా అని అంటాడు. ఏం డీల్ అనగానే నువ్వు ప్రమోషన్ నీకు వచ్చింది కదా! నాకు ఆ ప్రమోషన్ నువ్వు నాకు ఇచ్చేయాలి. అప్పుడే నీ లిటిల్ సీక్రెట్ నేను ఎవరికీ చెప్పకుండా ఉంటాను అంటే ఏంటి ఆ సీక్రెట్ అనగానే
అదే నీకు నిఖిలెట్‌కి జరిగిన రహస్య ఒప్పందము. నువ్వు కొన్ని మిలియన్ యూరోసు నిఖిలెట్‌కి ఇల్లీగల్‌గా ట్రాన్స్‌ఫర్ చేశావు కదా! అదే విషయము అంటే, అప్పుడు తను అది విని షాక్ అవుతుంది. తనెందుకు చేసింది అని. ఇంతలోపల తనని దూరం నుంచి ఒకతను షూట్ చేసేస్తాడు. ఇది చూసి వెడ్నెస్‌డే కంగారు పడుతుంది. కంగారు పడి దాక్కోగానే తను సీఐబీ వాళ్ళు షూట్ చేయడానికి ట్రై చేస్తారు. తను వెంటనే తన పక్కనున్న టాబ్లెట్ తీసి తన బ్లైండ్స్ అన్నీ క్లోజ్ చేసేస్తుంది. తను అర్జెంట్‌గా వెళ్ళి తన ట్యాబ్ తీసుకొని అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తన సిస్టర్స్‌కి డేటాని ట్రాన్స్‌ఫర్ చేసేస్తుంది. ఆ తర్వాత వెడ్నెస్‌డే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ ఒక బిల్డింగ్ రూఫ్ టాప్ ఎక్కేస్తుంది. సో, అక్కడి నుంచి వేరే బిల్డింగ్ పైకి దూకుతూ ఉండగా ఆ సెక్యూరిటీ ఏజెంట్ వచ్చి తనని షూట్ చేసేస్తాడు. సో, తను అలా కింద పడిపోయి తను చనిపోతుంది. అలా వెడ్నెస్‌డే చనిపోవడం చూసి షాక్ అవుతూ ఉండగా సడెన్‌గా వీళ్ళ డోర్ నాక్ అవుతుంది. ఎవరా అని చూస్తే అక్కడ ఒక సెక్యూరిటీ ఏజెంట్ వచ్చుంటాడు. ఇంతలో వెంటనే సాటర్‌డే ఉండి మీరుండండి, మీరెళ్లి దాక్కోండి, నేనెళ్ళేసి చూస్తాను, నేను టేక్ కేర్ చేస్తాను అని అంటుంది. సో, వీళ్ళిద్దరూ వెళ్ళేసి దాక్కుంటారు. సో, సాటర్‌డే వెళ్ళేసి డోర్ ఓపెన్ చేసి మాట్లాడుతుంది ఏమీ తెలియనట్లుగా. తను కూడా నీ హెయిర్ స్టైల్ బావుంది, కొత్త హెయిర్ స్టైలా అంటాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది. సో, ఇతను మాలో ఎవరికో తెలుసు అనని లోపలికి ఇన్వైట్ చేసి మాట్లాడుతూ ఉండగా తను దగ్గరికి వస్తూ ఉంటాడు. సో, అప్పుడు కొంతసేపు ఆగు, నేనిప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి థర్స్‌డే, ఫ్రైడేతో అంటుంది. మీకెవరైనా తెలుసా అతను అనంటే, మాకెవరికీ తెలీదు అని అంటాడు. మరి అతను చాలా దగ్గరగా క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడు. మరి ఎవరికి తెలుసు ఏంటో అనని అడుగుతుంది. సరే అయితే నువ్వు క్లోజ్‌గానే మూవ్ అయ్యి వెళ్ళి విషయాలు కనుక్కో అనని చెప్పి ఫ్రైడే ఒక చిన్న కెమెరా లాంటి దాన్ని తన షర్ట్‌కి ఫిక్స్ చేస్తుంది. సో, దీన్నెళ్ళేసి నువ్వు అతని బ్రేస్లెట్‌కి ఫిక్స్ చెయ్యి. సో, అప్పుడు మనము ఆ బ్యూరోలో ఉన్న యాక్సెస్ మనం తీసుకోవచ్చు అనని చెప్పి చెప్తుంది. ఓకే అని చెప్పి తనతో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది. నెక్స్ట్ థర్స్‌డే, ఫ్రైడే ఇద్దరూ కలిసి వెడ్నెస్‌డే పంపిన ఫైల్‌ని చెక్ చేస్తూ ఉంటారు. ఇది ఏంటిది అనని. దాన్ని చూస్తే అది జెర్రీ పంపిన ఫైలు, అది నిజమే అని తెలుస్తుంది. సో, కొన్ని మిలియన్ యూరోస్ మండే నికోలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసింది. కానీ ఎందుకు చేసింది? ఇదంతా మనకి ప్రమోషన్ వచ్చిన రోజే జరిగింది. ఆ రోజే మండే మిస్ అయింది. ఏంటి దీనికి ఉన్నంత లింకు? ఆయన లాస్ట్‌లో దాంట్లో ఇంతకీ సైన్ పెట్టలేదు మండే. ఏంటి ఇదేమీ అర్థం కావట్లేదే అని డిస్కస్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్‌లో సాటర్‌డేని చూపిస్తారు. సాటర్‌డే ఏడ్రియన్‌ని కలవడానికి తన రూమ్‌కి వెళ్తుంది కదా! అక్కడ తనతో క్లోజ్‌గా ఉన్నప్పుడు ఫ్రైడే ఇచ్చిన చిప్‌ని ఏడ్రియన్ ఒక బ్రేస్లెట్‌తో తను సింక్ చేసేస్తుంది. సో, దాని ద్వారా ఇక్కడ వీళ్ళు బ్యూరోకి ఉన్న కెమెరా యాక్సెస్‌ని తీసుకోగలుగుతారు. సో, వీళ్ళు ఆ కెమెరా యాక్సెస్ ద్వారా అక్కడున్న రూమ్స్ అన్నీ చూస్తూ ఉండగా సడెన్‌గా ఒక రూమ్‌లో వాళ్ళకి మండే కనపడుతుంది. సో, మండేని చూసి వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మండే ఇంకా బ్రతికే ఉంది అనని చెప్పి. తర్వాత నెక్స్ట్ సీన్‌లో మళ్ళీ సాటర్‌డేని చూపిస్తారు. యాక్చువల్‌గా సాటర్‌డేకి ఇంకా తెలీదన్నమాట ఏడ్రియన్‌తో వాళ్ళలో ఎవరు క్లోజ్‌గా ఉన్నారు అనని. సో, అది కనుక్కోవడం కోసం తను ఏడ్రియన్‌తో అంటుంది, నేను డైలీ లాగానే అదే రోజు నిన్ను మీట్ అవుతాను అనని ఏడ్రియన్‌తో అంటుంది. అప్పుడు వెంటనే ఏడ్రియన్ ఉండేసి, నాకు నీతో ప్రతిరోజు ఉండడం అంటే చాలా ఇష్టము, ఒక మండే ఒకటే కాదు అని అంటాడు. సో, అప్పుడు తనకి అర్థమైపోతుంది ఏడ్రియన్‌తో రిలేషన్‌లో ఉన్నది ఎవరో కాదు మండేనే అనని చెప్పి. సో, నెక్స్ట్ థర్స్‌డేని, ఫ్రైడేని చూపిస్తారు. వాళ్ళుండేసి సాటర్‌డేతో అంటారు, "ఈళ్ళు ఇంకా మండే బతికే ఉంది తెలుసా" అనని చెప్తారు. సో, అప్పుడు తను హ్యాపీ ఫీల్ అయ్యి వెంటనే సాటర్‌డే కూడా చెప్తుంది, యాక్చువల్‌గా ఏడ్రియన్‌తో రిలేషన్‌లో ఉండేది కూడా మండేనే అనని చెప్పి చెప్తూ ఉండంగా వెంటనే వెనక నుంచి బ్యూరో ఏజెంట్స్ వచ్చేసి సాటర్‌డేని షూట్ చేసి చంపేస్తారు. దాన్ని అక్కడ థర్స్‌డే అండ్ ఫ్రైడే చూస్తారు. చూసి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఇంతలో మరికొంతమంది బ్యూరో ఏజెంట్స్ వీళ్ళ మీద కూడా అటాక్ చేస్తారు. కొన్ని స్మోక్ బాంబ్స్ వీళ్ళ అపార్ట్మెంట్‌లోకి విసిరేస్తారు. సో, అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి వెనక డోర్ నుంచి వీళ్ళు పారిపోతూ ఉండంగా థర్స్‌డే లాడర్ దించి కిందకి దిగి వెళ్ళిపోతుంది. వెంటనే ఫ్రైడే లాడర్ పైకెత్తేసి తను లోపలికి వెళ్ళిపోతుంది. కింద నుంచి థర్స్‌డే ఎంతసేపు ఫ్రైడే రా రా అన్నా కూడా ఫ్రైడే రాదు. తను రూమ్‌లోకి వెళ్ళగానే కొన్ని ఫ్లేమబుల్ బాటిల్స్ తీసుకొని ఓవెన్‌లో పెట్టి ఆన్ చేసేస్తుంది. గ్యాస్ కూడా లీక్ చేసేస్తుంది. అలా లీక్ చేసేసి వచ్చి కూర్చొని
థర్స్‌డేతో ఫోన్ మాట్లాడుతుంది. అంటుంది నేను మీ అంత ధైర్యవంతురాలిని కాదు. మీరెళ్ళండి అని చెప్తుంది. తిను ఏడుస్తూ లేదు నువ్వు రా, నువ్వు కిందికి రా, ఇంకా టైం ఉంది అంటుంది. లేదు నేను రాను అని చెప్తుంది. ఇంతలో వాళ్ళు డోర్ పగిలిగొట్టబోతూ ఉండంగా సడన్‌గా బ్లాస్ట్ అయిపోతుంది. బ్లాస్ట్ అయిపోయి ఇంకా తను కూడా చనిపోతుంది. ఇదంతా చూసిన థర్స్‌డే గుండె పగిలేలాగా ఏడుస్తుందనమాట. ఇలా ఆ బిల్డింగ్‌లో యాక్సిడెంట్ అయిందన్న విషయము ఏడ్రియన్‌కి తెలియగానే పరిగిస్తూ వచ్చి తను మండేనే అనుకోని చూడ్డానికొస్తాడు. అది చూసి మండేనే చనిపోయిందేమో అని బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అంతలో సెక్యూరిటీ గార్డ్‌లు అతన్ని వెనక్కి తోసేస్తారు. అలా బాధలో తను వెళ్లి కార్‌లో కూర్చోగానే సడెన్‌గా థర్స్‌డే ఏడ్రియన్ మీద అటాక్ చేస్తుంది. అది చూసి షాక్ అవుతాడు. "నువ్వు చనిపోయావు గదా!" అనంటే, "లేదు చనిపోయింది నేను కాదు" అంటే, "నీకు సిబ్లింగ్ ఉన్నారా?" అనంటే, "అవును" అని చెప్తుంది. "అంతా నీ వల్లే జరిగింది. నీ వల్లే సాటర్‌డే చనిపోయింది." ఇదంతా విన్న ఏడ్రియన్‌కి అసలు ఏమీ అర్థం కాదు. తర్వాత నేను మండేని చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. సో, అప్పుడు తను నమ్మి తను జరిగిన విషయమంతా అలా వాళ్ళు 7 మంది సిస్టర్స్ అని మొత్తం విషయమంతా తనకు చెప్తుంది. అలా వాళ్ళు మండేని నికోలెట్ అక్కడ కిడ్నాప్ చేసి పెట్టుంది అని చెప్పగానే, సరే అయితే నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. అలా ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేసుకొని బ్యూరోలోకి చనిపోయిన ఫ్రైడే లాగా వెళ్తుంది. అక్కడ తనని క్రయో స్లీప్ చేసే రూమ్‌లోకి తీసుకెళ్తారు. అక్కడ ఉన్న డాక్టరు అప్పుడే ఒక పాపని ఇంజెక్ట్ చేసి ఆ క్రయో స్లీప్ బాక్స్‌లోకి పెడుతుంది. ఇదంతా దూరంగా ఉన్న థర్స్‌డే తన వాచ్‌లో నుంచి రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో, తను లోపలికి వెళ్ళగానే ఆ బాక్స్ క్లోజ్ అవుతుంది. ఆ క్లోజ్ అవ్వగానే సడెన్‌గా దాంట్లో నుంచి ఫైర్ వచ్చి ఆ పాప చనిపోతుంది. ఇదంతా తిను వాచ్‌లో రికార్డ్ చేసి తను షాక్ అవుతుంది. తర్వాత వీళ్ళొచ్చి తినను కూడా చనిపోయిన డెడ్ బాడీ అనుకోని తనని తీసి తనని కూడా అలానే దాంట్లో పెట్టాలి అనుకునే టైంలో తిను లేసి వాళ్ళని కొట్టి తను ఆ డాక్టర్‌ని ఆ బాక్స్‌లో పడేస్తుంది. సో, అలా డాక్టర్ చనిపోతుంది. సో, నెక్స్ట్ ఏడ్రియన్ బయట ఆ సెక్యూరిటీ వాళ్ళని కొట్టేస్తాడు. అలా వీళ్ళిద్దరు అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు అనుకుంటారు, చూడు ఇన్ని రోజులు నికోలెట్ జనాలందరిని చీట్ చేసింది. ఇక్కడ ప్రతి ఒక్క సిబ్లింగ్‌ని క్రయో స్లీప్‌లో ఉంచుతున్నాము అని చెప్పి అందరిని చంపేస్తుంది. దీన్ని ఎలాగైనా మనం అందరికీ చెప్పాలి అని డిసైడ్ అయిపోయి వాళ్ళు అక్కడి నుంచి బయటకొచ్చేస్తారు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ కలిసి మండే ఉండే గదికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూడగానే వీళ్ళకి అర్థమైపోతుంది. అక్కడ ఉండేది మండే కాదు ట్యూస్‌డే అని చెప్పి. సో, ట్యూస్‌డే బతికే ఉన్నదానికి థర్స్‌డే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ మన మండేని చూపిస్తారు. మండే వచ్చి నికోలెట్‌తో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. నికోలెట్ వచ్చేసి తనకి చెప్తుంది, నువ్వు ఇలా చెప్పినందుకు, ఇలా చేసినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు నా రెప్యుటేషన్‌ని కాపాడావు అని చెప్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది. సో, ఇదంతా ప్లాన్ చేసిందంతా మండేనే అనని అర్థమైపోతుంది. ఆ నెక్స్ట్ సీన్‌లో థర్స్‌డేని చూపిస్తారు. థర్స్‌డే ట్యూస్‌డే దగ్గరున్న విగ్ తీసుకొని తను కూడా మండేలాగే తయారయ్యి వీళ్ళకి చెప్తుంది, మీరిద్దరూ వెళ్ళేసి అక్కడ పార్టీ జరుగుతుంది కదా! అక్కడ మీరు ఈ వెంటనే అక్కడ రికార్డ్ చేసిన వీడియోని మీరక్కడ లైవ్ స్ట్రీమ్ చేయండి. నేను మండేని కలుస్తాను అని చెప్తుంది. అలా తిను మండేలాగా రెడీ అయ్యి పార్టీలోకి ఎంటర్ అయ్యి అక్కడికెళ్ళి మండేని కలుస్తుంది. అక్కడ మండే గన్ తీసుకొనొచ్చి తినని బెదిరిస్తుంది. వెంటనే థర్స్‌డే ఉండేసి, అసలు నువ్వు ఇలా ఎలా చేయగలిగావు అంటే, నాకింక వేరే దారి లేదు. నా నాకు ఇంక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటుంది. అసలైనా నీ వల్ల అందరూ చనిపోయారు తెలుసా? సండే, వెడ్నెస్‌డే అందరూ చనిపోయారు. నువ్వు ఇలా ఎలా ఎందుకు చేసావు? మనమందరం బ్లడ్ రిలేషన్ కదా! మనమంతా సిస్టర్స్ కదా అని అంటుంది. ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పి తనని చంపాలని ట్రై చేస్తుంది. వెంటనే థర్స్‌డే, మండే ఇద్దరూ అలా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఏడ్రియన్, ట్యూస్‌డే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్‌తో ఫైట్ చేసేసి వాళ్ళు తెచ్చిన వీడియోని వాళ్ళు లైవ్ స్ట్రీమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో నికోలెట్ ఈ చైల్డ్ అలొకేషన్ యాక్ట్ బాగా సక్సెస్ అయింది అని చెప్పి తను మాట్లాడుతూ ఉండగానే ట్యూస్‌డే లోపల నుంచి అలా నడుచుకుంటూ రావడాన్ని చూపిస్తారు. నికోలెట్ మాత్రం చాలా హ్యాపీగా ఇది చాలా బాగా సక్సెస్ అయింది అని చెప్తూ ఉంటుంది. ఇంతలో సడెన్‌గా ఒక వీడియో వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతూ ఉంటుంది. అదే తను చైల్డ్‌ని అక్కడ క్రయో స్లీప్‌లో చంపేసిన వీడియోని వీళ్ళు అక్కడ ప్లే చేసేస్తారు. అది చూసిన నికోలెట్ షాక్ అవుతుంది. ఇదిలా జరుగుతూ ఉండగానే మండే అక్కడికి గాయాలతో వస్తుంది. గన్ను తీసుకొని థర్స్‌డే మీద షూట్ చేయడానికి ఎయిమ్ చేస్తుంది. ఇది చూసిన సీఏబీ సెక్యూరిటీ మండేని షూట్ చేసేస్తాడు.
అలా షూట్ చేయగానే ఏడ్రియన్ ఆ ఏజెంట్ని షూట్ చేసి చంపేస్తాడు. అలా కింద పడిపోయిన మండేని దగ్గరికి థర్స్డే వస్తుంది. అప్పుడు మండే థర్స్డేని ప్లీజ్ సేవ్ నా పిల్లల్ని సేవ్ చేయి, నా పిల్లల్ని సేవ్ చేయని తన పొట్ట మీద చేయి పెట్టిస్తుంది. అప్పుడే అర్థమవుతుంది థర్స్డేకి సో మండే ప్రెగ్నెంట్, ఇదంతా తన పిల్లల కోసమే ఇదంతా చేసింది అనేది అనుకుంటుంది. అలా థర్స్డే చేతుల్లో మండే చనిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో నికోలెట్‌కి డెత్ పెనాల్టీ పడింది అని చెప్పి న్యూస్‌లో చూపిస్తారు. ఆ తర్వాత 2 చిన్న బేబీలని ఇంక్యుబేటర్‌లో పెట్టినట్టుగా చూయిస్తారు. బయట ఏడ్రియన్, ట్యూస్‌డే అండ్ థర్స్‌డే ఉంటారు. సో, ఇదంతా మండే తన బిడ్డల్ని సేవ్ చేసుకోవడం కోసమే ఇదంతా చేసింది అనని చెప్పి మాట్లాడుకుంటారు. సో, ఇంతటితో సినిమాని ఎండ్ చేస్తారు. సో, ఫైనల్‌గా 7 డేస్ 7 మందిలో ట్యూస్డే అండ్ థర్స్డేనే మిగులుతారు. ఇంతటితో సినిమాని ఎండ్ చేసేస్తారు. నా ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.